కలియుగంలో ఒకనాడు లింగోద్భవన కాలంలో ముక్కోటి దేవతలందరూ కైలాసానికి వెళ్లి శివపార్వతుల్ని దర్శించుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా కాలం అనే ఒక సర్పం గర్భముతో శివుణ్ణి దర్శించుకోకుండా, శివరాత్రి ఆచరించకుండా శివుని దర్శనానికి ప్రయత్నించలేదు. ఇది తెలుసుకున్న మహాశివుడు ఆగ్రహంతో, నీవు శివరాత్రి నాడు కూడా నా పూజను ఆచరించలేదు, అప్పుడు కూడా నా భక్తుడే కదా అని ఊరుకున్నాను. కానీ నీ అహంకారము రోజు రోజుకి మితిమీరిపోతుంది. ఆఖరికి నువ్వు నా లింగోద్భవన సమయంలో కూడా వచ్చి నా దర్శనానికి ప్రయత్నించలేదు కాదు కదా. ఇచ్చట నీవు నీ పడతులతో ఆనందంగా సమయం గడుపుతున్నావు. నీ కర్మను నువ్వు అనుభవించాల్సిందే. వెళ్లి భూలోకంలో ఒక సర్పముగా జన్మించు అని శపించెను శివుడు. దానికి ఆ సర్పము భయంతో స్వామి వద్దకు వెళ్లి, స్వామి నా వల్ల తప్పు జరిగింది, దయచేసి శాప విమోచనమును చెప్పండి అని కోరెను. దానికి ఆ మహేశ్వరుడు, లేదు నీకు శిక్ష తప్పదు. దానికి దయామయుడైన ఆ పరమేశ్వరుడు తన ఆగ్రహాన్ని విడిచి ఆ సర్పముతో ఇలా చెప్పెను, నీవు సాధారణ సర్పముగా భూలోకంలో జన్మించి నన్ను సదా సేవిస్తూ ఉండి